జిల్లాలను రద్దు చేయమట. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామన్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు. బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాజకీయ సమితి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్ అయ్యే దాకా కేంద్ర మంత్రి పేరు కిషన్ రావే. సింగరేణి మెడికల్ అన్ఫిట్ బోర్డును రద్దు చేయబోమాట. నేను అందరి వాడిని ఎలా పిలిచినా పలుకుతాట. చేల్పూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట. ప్రజలకు చెప్పి అసెంబ్లీలో చర్చించాకే పునర్వ్యవస్థీకరణపై ఆలోచిస్తామట. ఇవన్నీ ఓకే. మీరు ఇంకా క్లారిటీ ఇవ్వండి ఏంటంటే అసలు మీరు ఏం చేయబోతున్నారు, పథకాలు ఏంటి, ఈ 3 ఏళ్లలో మీరేం కొత్త పథకాలు ఇస్తున్నారు, కొత్త హామీలు ఏంది, ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉద్దేశించి ఏమైనా కొత్త హామీలు ఇస్తున్నారా? ఇవి కదా కీలకం. ఇప్పుడు ఆయన నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ ఆయనేమో ఏవో లెక్కలు చెప్తా ఉన్నాడు. ఇంట్లో చెప్పాల్సిన లెక్కలన్నీ బయట చెప్తా ఉన్నాడు ఆయన. కరెంటు బిల్లు ఇంత, ఉచిత కరెంట్ ఇస్తా, 200 యూనిట్ల కరెంట్కి ఏమో ఇంత, బియ్యానికి ఇంత అవుతుంది, బస్ ఛార్జీలకి ఇంత అవుతుందని ఇంట్లో చెప్పాల్సిన లెక్కలన్నీ కూడా ఆయన రోడ్డు మీద చెప్తా ఉన్నాడు. ఆ 2500 ఏమైనాయి అని మహిళలు అడిగితే ఏం చెప్పాలా? ఒక మంత్రిగా అదేనా ఆయన సమాధానం? ఆయన ఇంట్లో చెప్పుకోవాల్సిన పంచాయతీలన్నీ కూడా ఈ చిట్టాలన్నీ బయటకు వచ్చి మాట్లాడితే ఎట్లా? పోనీ మీరేమన్నా కొత్త విషయాలు ఏమైనా ప్రజలకు చెప్పుకొస్తారంటే అది లేదు కదా. రాష్ట్రంలో జిల్లాలను రద్దు చేయబోమని కొత్త వాటిని ఏర్పాటు చేసే ఆలోచన, పరిశీలన ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని ప్రతిపక్షాలు తప్పుడు విష ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలను వ్యవస్థీకరించాలంటే ప్రజలకు బహిరంగంగా చెప్పి శాసనసభలో చర్చించి ప్రతిపక్షాల సూచనలు తీసుకునేకే ముందుకు పోతామన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించినా పసిగట్టగలిగే శక్తి భూపాలపల్లి ప్రజలకు ఉందన్నారట. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదని అలాగే కొనసాగుతుందన్నారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ప్రజలకు చెప్పి ప్రజలతో చర్చించే మేము ముందుకు పోతాం అంటున్నాడు. ఏ విషయాన్ని చర్చించారు ఇప్పుడు దాకా? ఏ విషయాన్ని? ఇప్పుడు గ్లోబల్ సమిట్ పెడతా అన్నారు. ఎవరు పర్మిషను? ఏ ప్రజల్లో పెట్టి పర్మిషన్ తీసుకుని మీరు పెట్టిర్రు గ్లోబల్ సమిట్? అది ప్రజా పైసలతోనే కదా పెట్టింది, ప్రజల పైసలతోనే కదా మీరు పెట్టింది గ్లోబల్ సమిట్. మరి ఎన్ని విషయాలు మీరు ప్రజలను అడిగి మీరు క్లారిటీ తీసుకుని ముందుకెళ్తా ఉన్నారు చెప్పండి? ఒక్క విషయంలో అయినా కానీ మీరు ప్రజల ఆలోచనలు తీసుకుని, ప్రజల ఒపీనియన్ తీసుకుని ఏ విషయంలో మీరు ముందుకెళ్తున్నారో చెప్పండి. ఏ విషయంలో కూడా, ఎటువంటి విషయంలో కూడా కనీసం రేవంత్ రెడ్డి సొంత ఎమ్మెల్యేల ఒపీనియన్ తీసుకునే పరిస్థితే లేదు ఈరోజు. సొంత ఎమ్మెల్యేల ఒపీనియన్ అవసరం లేదు రేవంత్ రెడ్డికి. అట్లాంటిది ఇక ప్రజల ఒపీనియన్ ఏం అవసరం ఉంటుంది? ఆయనకి ప్రజలంటే అవసరమే లేదు. ప్రజలు ఇక ఓట్లు వేసారు, 5 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి ఇక జాలిగా ఈ 5 ఏళ్ళు మనం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక 5 ఏళ్ల తర్వాత కదా ముచ్చట. ఈ 5 ఏళ్లలో మనం ఏం చేసినా నడుస్తుంది అనే కాడికి ఇప్పుడు నడుస్తూ ఉంది. సొంత ఎమ్మెల్యేల ఒపీనియన్ తీసుకునే పరిస్థితే లేదు ఈరోజు. ఎందుకు? సొంత మినిస్టర్ ఏదైనా ఈయన మాట కాదని ఇంకో కొత్త అంశం ఏదైనా చెప్తే తీసుకునే పరిస్థితి లేదు. దగ్గరున్న ఐఏఎస్ఎల్ చెప్పే మాట వినే పరిస్థితి లేదు. ఈ మాటలు మాట్లాడొద్దండి, ఇట్లా మాట్లాడకూడదు ముఖ్యమంత్రి అయినా చెప్పే పరిస్థితి లేదు ఈరోజు ఎవరికి. మరి ఇక ఎవరి ఒపీనియన్ మీకు అవసరం అవుతుంది? ఎవరి ఒపీనియన్ అవసరం లే మీకు. ఇక చూడండి, ఇవే కదా ఇందిరమ్మ చీరలు అన్నారు కదా, ఇక కాస్ట్లీ చీరలు అవే కదా. ఏదో యూనిఫామ్ ఇచ్చినట్టు, అదేదో అంగన్వాడీ యూనిఫామ్లా ఉంది. అది అంగన్వాడీ టీచర్స్లో ఉన్నారు మొత్తం ప్రజలు. మరి కట్టుకొచ్చిన వాళ్ళైనా ఎట్లా కట్టుకొచ్చిరో తెలియదు కానీ అది మరి అవి ఆ చీరలు ఇచ్చి మీరు ఏమంటున్నారు? కాస్ట్లీ చీరలు మా మంత్రులు భార్యలు కూడా, మా మంత్రులు కూడా కట్టుకుంటారన్నారు ముఖ్యమంత్రి. ఆఖరికి నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరట. నేడు కలెక్టర్లతో ఎలక్షన్ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ అట.